చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ముందుకెళ్తా. మహాపరిశుద్ధులు ఇవరైనా 2025 సంవత్సరం మరికొన్ని గంటల్లో మా నుండి వెళ్ళిపోతుంది. మరి ఈ సంవత్సరం ఆఖరి గడియలో ఉన్న మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు ప్రభా. ఈ 364-65 రోజులు మమ్మల్ని లెక్కలు కాల్చారు. ఇవరైనా కొద్ది గంటల్లో మరి కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. 2026 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ 2025 సంవత్సరం మరవబడుతున్నది. మరి ఈ 2026 సంవత్సరంలో మేము మార్చుకోవాల్సిన మరి ఆ పనులు కానీ ఆ ప్రవర్తన కానీ మరి మాకు నేర్పమని ఆ విధంగా ఆ దిశగా మేము మార్చుకునే మరి నీ కృపను నీ అనుగ్రహం మాకు అనుగ్రహించమని ఆయన ఇదిగోనైనా కొద్దిసేపు ఈ ఉపవాస దీక్షలో మరి 2వ రోజు ఉపవాస దీక్షలో నీ పక్షాన కొద్దిసేపు నేను నీ వాక్యాన్ని వెదజల్లాలని ఆశపడుతుండగా నా గొప్పతనం నా మాటలు కాదు కానీ ప్రభా నీ మాటలను మాత్రమే నా నోటి వెంబడి రంపించమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. మరి ఈ సంవత్సరపు ఆఖరి రోజులలో జరుగుతున్న ఈ ఉపవాస దీక్షకి మరి ఎంతో ఆశ కలిగి మరి ఆశతో మరి దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని మాటలను విని భద్రపరుచుకోవాలని హృదయంలో భద్రపరుచుకోవాలని ఎంతో ఆసక్తితో వచ్చిన మీ అందరికీ నజరేయుడైన యేసు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి లోకరీతిగా ఈ ఆఖరి సంవత్సరంలో ఆఖరి రోజులంటే మరి లోకానుసారంగా ఏ విధంగా లోకంలో మరి మనుష్యులు ఆనందాన్ని కోరుకుంటున్నారో మీ అందరికీ తెలిసిన విషయం. మరి వాళ్ళు ఎంతో డబ్బులు ప్రయాసం వెచ్చించి మరి ఆ ఆనందాన్ని పొందడానికి మరి పరుగులు తీస్తున్నారు. మీరు టీవీలో చూస్తారంటారు. హైదరాబాద్లో మరి ఎన్నో ఆంక్షలు అడుగడుక్కి ఆంక్షలు పెట్టారు. ఒక్కొక్కరు తాగి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కార్లు డ్రైవింగ్ చేసుకుంటూ మరి ఎవరు పడితే వాళ్ళు గుర్తున్నారని మరి ఈ సంవత్సరం చాలా స్ట్రిక్ట్ గా మరి ప్రతి సందుకి ప్రతి మరి చోట కూడలకి మరి పోలీస్ బందోబస్తుని పెట్టి మరి కట్టడి చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ లోక రీతిగా ఎంతో మంది ఎంతో డబ్బులు వెచ్చించి ఆ పప్పులని అవని ఇవని మరి ఈ లోకానుసారమైన ఆనందాన్ని పొందడానికి అరువులు చూస్తున్నారు. మరి మీరైతే మరి డబ్బులు వెచ్చించకపోయినప్పటికీ మరి ఈ చలికాలంలో మరి దేవుని పట్ల ఉన్న ఆసక్తిని కనబరుస్తూ దేవుని సన్నిధిలో కనబడటకు ఈ సంవత్సర ఆఖరి రోజుల్లో మరి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరినీ దేవుని నిజంగా కనికరించి తన కృపను మెండుగా మన మీద ఉంచాలని ప్రభు పేరట మనవి చేసుకుంటాను. ఎందుకంటే చలికాలం మరి అందరూ ఈ టైంలో పడుకుంటే బాగుంటది అని అనుకునే రోజుల్లో మరి వాటన్నింటినీ కూడా మరి వదిలి మరి అమెరికాలో అయితే మా మేనగోళ్ళ చెబుతుంది భయంకరమైన చలి అంట. గీటల్లో పెట్టుకున్నా కానీ మంచు విపరీతమైన కారులో అట్టిపొడి పెడితే తెల్లారిపాటికి గడ్డగడ్డిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనమైతే మరి అలాంటి శీతల ప్రదేశంలో లేకుండా అన్ని కాలాలు సమానంగా ఉన్న మన కాలంలో ఉన్న మన దేశంలో ఉన్నాం కాబట్టి కొంతవరకు దేవుడు మనకు కూడా భాగ్యాన్ని ఇచ్చాడు. చూడండి మరి ముందుగా దేవుడు మనకి ఈ 2025 సంవత్సరం అంతా దేవుడి కృపలో కాచాడు. మరి కొన్ని గంటలు మాత్రమే సంవత్సరం అయిపోయింది, నెలలు అయిపోయినాయి, వారాలు అయిపోయినాయి. మరి కొన్ని గంటలు మాత్రమే మన ముందు ఈ 2025 సంవత్సరం మిగిలి ఉంది. మరి 2025 సంవత్సరం అయిపోయింది. అది కాలగర్భంలో కరిగిపోబోతుంది, దొరికించబడుతుంది, మన జీవితంలో చరిత్రగా మార్చబడుతుంది. మరి 2026 సంవత్సరం మన జీవితంలో మనం ఏమైనా పాఠాలు నేర్చుకోవాలా? ఇంతవరకు జరిగిన ఈ సంఘటనలు ఘటనలు మరి మన జీవితంలో ఈ తొలిపోయిన గతాల నుంచి మనం 2026లో
మరి ఏమన్నా కొత్తవి, మరి దేవునికి అనుకూలమైనవి, మరి మనకి మేలు జరిగేవి, మన బిడ్డల మేలు జరిగేవి, దేవుని వైపు జరిగే విధంగా మనం ఏమన్నా మార్చుకోవాలా? ఈ నూతన సంవత్సరంలో మన నూతన స్వభావం ఎలా ఉండాలన్న విషయాన్ని కొద్దిసేపు మరి మేము ఉంచాలని ప్రయత్నం చేద్దాం. మరి దేవుని ఆ పరిశుద్ధాత్మ కృపను బట్టి. ఎందుకంటే మరి ఈ 2025 సంవత్సరంలో అనేకమైన గుణపాఠాలను మనం నేర్చుకున్నాం, అనేకమైన పాఠాలను నేర్చుకున్నాం. ఈ మొన్న మరి దైవజనుడు ఒకరు చెప్పంగా విన్నాను, 2026 సంవత్సరం అంట మరి నెరవేర్పు గల సంవత్సరంగా మరి పండితులు చెబుతున్నారు, దైవజనులు. నెరవేర్పు అంటే మనలో మన కోరికలు కానీ మనం అనుకున్న ఏమన్నా ఆగిపోయి ఉంటే అవి ఈ 2026 సంవత్సరంలో నెరవేర్పు దిశగా దేవుడు నడిపిస్తాడని మరి దైవజనులు పండితులు చెబుతున్నారు. మరి అది మన జీవితంలో కూడా మరి నెరవేరాలని నజరేయుడైన యేసు నామములో కోరుకుందాం. మరి కొలస్సీ పత్రిక 3:10 ఒక పాఠం చూడండి. కొలస్సీ పత్రిక 3:10. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున ఏంటంట నూతన పరచబడుతున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఏం త్యజించాలంట, ఏమి కలిగి ఉండాలో ప్రభు సెలవిస్తున్నాడు కొలస్సీ పత్రికలో. ఇప్పటి నుంచి నూతన స్వభావం కలిగి ఉండాలి. నూతన అంటే మీకు తెలుసు, నూతనం అనగానే కొత్తది అనగానే ఉత్సాహం వస్తుంది. చిన్నప్పుడు కొత్త పుస్తకం కొనేయడం, ఆ కొత్త పుస్తకం అనగానే దాని ఆ వాసన రాసేటప్పుడు మొదటి పేజీ కూడా చాలా చక్కగా రాస్తాడు. ఎలా రాస్తాడు? చాలా చక్కగా రాస్తాడు. ఎందుకంటే మొదటి పేజీలో మనకు ఉన్న రైటింగ్ చివరి పేజీ చూసరికి మనం తర్వాత ఆ మొదటి పేజీ రాసేటప్పుడు కొత్త పుస్తకం కదా, కొత్త ఉత్సాహంతో రాస్తాడు. అలాగే కొత్తది ఏదైనా షర్ట్ అయినా, బట్టలైనా, పుస్తకాలైనా, ఇల్లు అయినా, ఏదైనా కానీ కొత్తది ఉన్నప్పుడు ఏమైనా మనకి ఉత్సాహం, కొత్త ఉత్సాహం. ఇక్కడ కొలస్సీ పత్రికలో పౌలు భక్తులు సెలవిస్తున్నాడు ఏమని? ఏలయనగా ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, అంటే గడిచిన స్వభావం, అయిపోయింది, దొర్లిపోయింది, జరిగిపోయిన ఆ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడిన కూడా మీరు ఇక ఏవైతే చేశారో అది మంచియో చెడ్డయో, మంచి అయితే పాటించవచ్చు, ముందుకు నడిపించవచ్చు. సరే చెడిపోయిన ఏమైనా చెడ్డ చేస్తే ఇప్పుడు ఏమంట పరిచయించడం. పరిచయించడం అంటే వదిలిపెట్టడం, వదిలిపెట్టేసి జ్ఞానం కలుగు నిమిత్తం. ఏం కావాలంట మనకి? జ్ఞానం కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఆ విధంగా ఉండాలి. ఎప్పుడు రానున్న పాత త్యజించాలంట. అనేకమైన మనమందరము పాపం రోజు పాపం చేస్తానే ఉన్నాం. దేవుడే అన్నాడు, నీతిమంతుడు ఎవడున్నాడో లేడు. మరి ఆ ఈ పాత సంవత్సరంలో, ఈ ఆఖరి క్షణాల్లో మనం ఎదుర్కోవాల్సింది ఏంటంటే, అయ్యా ఈ 2025 లేదా క్రితం జరిగిన సంవత్సరాలన్నింటిలో నేను చేసిన ఆ తప్పులు లేదా నీకు విరోధమైనవి, నీకు విరుద్ధమైనవి, నీకు ఇష్టం లేని పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఎదుర్కోవాలి. మన జీవితంలో ఈ మిగిలిన కొన్ని గంటల్ని మరి ప్రభు కొరకు, అయ్యా నేను చేసిన పాపాలు, నేను చేసిన తప్పు, నేను నీకు విరోధంగా చేసిన పనులు, అవి వెతికి వాటిని ఏం చేయాలన్నా పరిచ్ఛేదించాలి. అంటే ఇక్కడతో విడనాడాలి, ఇక్కడతో వదిలిపెట్టాలి. వదిలిపెట్టడమే కాకుండా మరి ఏం చేయాలన్నా మళ్ళీ మనకి జ్ఞానం అంటే ఆ తప్పులు మరలా చేయకుండా
ప్రభు ఇచ్చే జ్ఞానాన్ని పొంది నూతన స్వభావంతో మరి వచ్చే కొత్త సంవత్సరానికి అడుగు పెట్టాలని పరిశుద్ధులైన పౌరు భక్తులు మరి సెలవిస్తున్నాడు. అవును కదా, మనం కూడా మరి తప్పులు చేస్తాం. ఆ తప్పు నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని ప్రభువా ఇక ఈ తప్పు మళ్ళీ నేను చేయాలని పరిచయించి వాటిని ఎన్నటికీ మన జీవితంలో మరలా రానివ్వకుండా మరి వాటిని విసర్జించి నూతన స్వభావం ఎప్పుడు వస్తుందంటే మనకి దేవుని జ్ఞానం కలిగినప్పుడు. ఆ దేవుని జ్ఞానాన్ని కలగాలంటే మనం ఎవరిని పోలి ఉండాలంట? దేవుని పోలి ఉండాలంట. మనల్ని సృష్టించిన వారిని పోలి ఉంటామని, మనం సృష్టించింది అని ప్రభు అయిన యేసు క్రీస్తుని పోలి మళ్ళా తప్పులు జరగలేకుండా మన జీవితాన్ని ముందుకు సాగిపోయే విధంగా ఈ 2026 సంవత్సరంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని మరి ప్రభు పేరట మనం చేస్తున్నాం. మరి అలాగే ఇంకొక విషయం చూడండి, ఎఫెసీ గ్రంథం 4:23. కావున ఎలా ఉండాలని? ఎప్పుడు ప్రవర్తన? మునుపటి ప్రవర్తన అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రవర్తన. చదవమా. ఏంటా? మోసకరమైన దురాశల వలన చెడిపోయి. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, ఆ చెడిపోయిన స్వభావం, ఆ దుర్మార్గమైన స్వభావం, ఆ ప్రభు విరోధంగా చేసిన పనులన్నింటినీ వదిలిపెట్టేసి నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి. ఎలా ఉండాలి? ప్రాచీన స్వభావం. ఇందాక జరిగిన దగ్గర కూడా ప్రాచీన స్వభావం పరిచయించాలి. ఇక్కడ కూడా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దేవునిని పోలిన నవీన స్వభావాన్ని కలిగి. ప్రియమైన క్రైస్తవులారా, మనం నిత్యం పాపులమై ఉన్నాం, పాపం చేస్తానే ఉన్నాం. ఈ కొద్ది మిగిలిన సమయంలో నీవు నేను ఎంతవరకు చేసిన ఈ పాపాలని, దేవునికి విరోధంగా చేసిన తప్పుల్ని, మరి ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన పనుల్ని గుర్తు చేసుకొని మరి ఈ కడబడి రోజుల్లో ఈ 2025 ఆఖరి క్షణాల్లో ప్రభువా నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా, మరి నీ సన్నిధికి ఆటంకంగా ఎన్ని పనులు చేసిన ప్రభా, వీటన్నింటినీ నా జీవితంలో క్షమించవా. ఇక ఎన్నటికీ ఈ 2026లో నూతన స్వభావాన్ని, నిన్ను పోలిన స్వభావాన్ని మరి నేను కలిగి నీకు ఇష్టమైన జీవితం జీవించే విధంగా ఉందామని మరి ప్రభు పేరున కోరుకుంటూ ఆ విధంగా ప్రభువుని బ్రతిమాలి మన మనస్సును మార్చుకోవాలని మరి ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే మనం నిజముగా ప్రతిరోజు మరి చూపు వలన, మాట వలన, క్రియల వలన అనేకమైన పాపాలు చేసే ఉంటాము. మరి అవి దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా మారి ఉంటాయి. అవి మరి భక్తుడు అన్నట్టు మీ ప్రార్థనను అడ్డుకోవడమే అంట, మన పాపాలను అడ్డుకుంటే అంట, దేవుని సన్నిధి చేరకుండా. మరి అటువంటి పరిస్థితి లేకుండా, అయ్యా నేను పాపిని, మరి ఎంతవరకు చేసిన ఈ పాపాలని క్షమించు ప్రభా, ఇదిగో నాకు జీవితంలో కొత్త సంవత్సరం ఇవ్వబోతున్నాం, 2026 సంవత్సరం నెరవేర్పు సంవత్సరం అనేది ఇవ్వబోతున్నాం. మరి నా జీవితంలో మరి అనేక ఈవులు, నా జీవితంలో నేను చేసిన పాపాల నిమిత్తం ఆ ఈవులు అలా ఆగిపోయినాయేమో ప్రభా. ఇప్పుడు నేను ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను కదా ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నాకు రావాల్సిన ఆ ఈవుల్ని లేదా ఆ పేరుల్ని నువ్వు అడ్డుపడకుండా నాయన నా మీద, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద మరి వాటిని రప్పించు ప్రభా అని ఈ ఆఖరి రోజులు కొన్ని గడియలలో మరి మాయమై దొరికింపబడుతున్న ఈ సంవత్సరంలో మరి ప్రభు అడుగుతున్నాడు, మరి పశ్చాత్తాపడదామా, మన జీవితాన్ని దేవునికి సమర్పిద్దామా. మరి రోమా గ్రంథంలో కూడా చూడండి 12:2 మాట ఉంది. రోమా 12:2
నూతన సంవత్సరం గురించి ఏమనుసరించకూడదంట మనం. ఈ లోక నేను చెప్పాను నేను ఇందాక హైదరాబాద్ లో ఒక్కొక్కరు పబ్బులకు ఎన్ని లక్షలు వేలు తగలేస్తున్నారు. మరి వాళ్ళు దాంట్లో ఏమానం ఉందేమో మరి మనకు తెలియదు. ఒక్కొక్కరు తాగట తిరగట రకరకాల మందులు మరి ఎన్నో లక్షలు వేలు ఈ లోక మర్యాద అనుసరింపక మన క్రైస్తవులుగా ఉన్న మనము అటువంటి లోక మర్యాదల జోలికి పోకూడదు. చదువు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మార్చుకొని ఏమవ్వాలంట? నూతన మగుడు వల్ల రూపాంతరం అంటే మారటం, మార్పు చెందటం, మార్పు చెందటం. రోమ గ్రంథంలో అంటున్నాడు కదా, ఈ లోక మర్యాదల్ని మీరు ఆచరించడానికి ఎంత మాత్రమును అవకాశం లేదు. రేపు ఎన్ని కోట్లు మాత్రం లేదు. ఇందాక టీవీలో చూస్తుంటే ఒక్క హైదరాబాద్ లోనే వైజాగ్ లో 132 కోట్ల లెక్కలు అమ్మారంట ఈ నెలలో. ఎన్ని కోట్లు? 132 కోట్ల మందు అమ్మారంట ఈ నెలలో. రేపు ఒక్క రోజే 6 కోట్లు అమ్ముతారంట. ఎన్ని కోట్లు? 6 కోట్లు. మరి పబ్బులు, మరి గంజాయి, ఇంకా కొకేన్, రకరకాల మత్తు, అనేకమైన ఈ లోక మర్యాదల కోసం మానవుడు అనేకమైన మరి అరులు చూస్తున్నాడు, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఏం ఉపయోగం లేదు. 2 రోజు 3 రోజు ఆత్మహత్యలు చేసుకొని మన ప్రభు క్రీస్తు అంటున్నాడు, మీరైతే క్రైస్తవులుగా పిలువబడిన నా రక్తం ఇచ్చి కొనబడిన మీరు ఈ లోక మర్యాదల్ని పాటించడానికి వీలు లేదు. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి రూపాంతరము చెంది ఏ విధంగా ఉండాలంట? నవీన స్వభావాన్ని కలిగి ఉండాలంట. మరి అలా కలిగి ఉన్న వాళ్ళ ఇద్దరు జీవితాలని బైబిల్లో మీకోసం ఉదాహరణగా చూపించి మరి నా మాటని ముగించాలని అనుకుంటున్నా. ఎందుకంటే సమయం మరి మా సోదరి 8-9:40 కల్లా ఎట్టి పరిస్థితుల్లో ముగించాలని మరి చెప్పింది. దాని ప్రకారం నేను కూడా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 36:26. ఎహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారి గాను. చాలా ఏ విధంగా చేస్తాడంటే ఈ 2026 సంవత్సరంలో క్రైస్తవులుగా ఉన్న నిన్ను నన్ను రాతి గుండెను తీసివేసి మాంసం గుండెగా ఉంచి నూతన పరుస్తాడంట మన జీవితాలు. చూడండి, అలా నూతన పరిచిన హృదయం మన బైబిల్లో ముందు చూడండి. లోకాసు వార్త 19:1 నుంచి చదవండి. ఆ నూతన పరిచిన హృదయం ఎవరిదో, ఎలా నూతన పరచబడ్డాడో ఆయన సంచరించు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండు. ఇదిగో దుఃఖపు గుప్తదారుడును ధనవంతుడు నాయన జక్కయ్యను అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎంత గొప్ప సంగతి అండి.
మరి నూతన స్వభావం ఆ క్షణంలో జక్కయ్య కలిగింది. మరి ఎంతో పాప జీవితంలో ఉన్నాడు, సొంకపు గుప్తదాడు. మరి అన్యాయంగా డబ్బులు వసూలు చేసి వడ్డీల నుంచి వసూలు చేసి ముక్కు పిండి వసూలు చేస్తారంటారు చూడండి. అటువంటి స్వభావం అలాంటి వృత్తిలో ఉన్న జక్కయ్య ఎందుకు మరి ఆ నూతన స్వభావాన్ని దేవుడు కలగజేశాడు. ఒక్క క్షణంలోనే రూపాంతరం చెందాడు. మరి యేసు ప్రభు ఎవరో చూడకూడదంట, అదే నూతన స్వభావం. ఆ జక్కయ్యలో ఆ క్షణమే ఆ నూతన స్వభావం మరి దేవుడు కలగజేశాడు. వెంటనే చెట్టు ఎక్కాడంట, వేడి చెట్టు. యేసు ప్రభు చూశాడంట. చూడగానే మరి సర్వలోక నివాసి సర్వ సృష్టికర్తకు కారణముడైన ప్రభు అంటాడు, జక్కయ్య త్వరగా కిందకి దిగిరా, నేడు నీ ఇంత బస చేయవలసి. చూసారా, అటువంటి జీవితం మనకు ఈ 2026 సంవత్సరంలో మనకు కావలసిన అటువంటి మనస్సు, అటువంటి రాతి గుండెను మాంసం గుండెగా మార్చాలని మరి ప్రభువు వేస్తున్నాడు. మరి జక్కయ్య అంటున్నాడు, అయ్యా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక నేను తీసుకున్నా ఏమి ఇవ్వడం అక్కర్లేదు, కానీ అయ్యా నేను పేదల దగ్గర ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వారికి ఎంతెంతలంట మళ్ళా చెల్లిస్తారు. అదే నిజమైన మార్పు, నిజమైన రూపాంతరం, నిజమైన స్వభావం, నవీన స్వభావం. పాతను విడిచిపెట్టేశాడు, వాటి జోలికి వెళ్ళను ప్రభా, నూతన స్వభావాన్ని కలిగి ఉంటాను, ఎన్నటికీను వాటి జోలికి వెళ్ళను, ఆ పాపం జోలికి వెళ్ళను. జక్కయ్య మనసు మనకు కావాలి. ఈ 2025 సంవత్సరం ఆఖరి క్షణాల్లో ఉన్న మనము ఇప్పుడైనా ఆ పాపపు జీవితాన్ని, ఆ సుఖపు గుప్తపు ఆ మనస్సు, ఆ రాతి గుండెను, మరి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మరి నూతన స్వభావంలోకి, లేదా కొత్త స్వభావం, లేదా నవీన స్వభావంలోకి మరి ప్రభు మనం నడిపించాలని మరి ప్రభుత్వని మనం వేడుకుందాం. అలాగే 2 కొరింథీ 5:17 మాట చూడండి. మనం ఎవరి మధ్య ఉంటే ఎవడైనాను ఎక్కడ ఉండాలి? మనం క్రీస్తునందు ఉన్నామనుకో. ఏ స్వభావం ఇది? వాడు ఏంటంట? నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో. చాలా నువ్వు ఎలా ఉండాలంటే, నూతన సృష్టిగా నువ్వు ఉండాలంటే నువ్వు దేంట్లో ఉండాలి? క్రీస్తునందుంటే నీవు నూతన సృష్టి. నేను క్రీస్తులో ఉంటే 2026లో నూతన సృష్టి. ఆ ప్రభు ఆ 2026లో ఏవైతే నీ అక్కర్లు, నీ అవసరతలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ నువ్వు ఖచ్చితంగా ప్రభువుని అడిగితే ఏవైతే నీ అక్కర్లు, ఆశలు, మరి అవసరములు మరి ప్రభు నీకు 2026లో అనుగ్రహించబోతున్నాడో అవి నీకు ఆగకుండా రావాలంటే నువ్వు ఎవరిలో ఉండాలంట? క్రీస్తులో ఉంటే మరి స్వభావం సృష్టి అంతా కూడా రూపాంతరం చెంది నూతన స్వభావంతో ఉంటావు. మరి అప్పుడు నీకు ఆ అవసరాలు, అక్కర్లు అన్ని కూడా ప్రభు మరి నీకు నెరవేరుస్తాడని ఈ 2026 సంవత్సరంలో ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 43:19 ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఏం చేయబోతున్నానంట? నూతన. ఎప్పుడంటే మనం క్రీస్తులో ఉన్నప్పుడు నూతన క్రియ పెరుగుతుంది. మనం క్రీస్తులో ఉంటే మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని కలిగి ఉంటే, రూపాంతరం చెందితే అప్పుడు మనం క్రీస్తులో ఉంటాం. క్రీస్తులో ఉంటే అప్పుడు ఏమవుతుందంట? నూతన క్రియ మన జీవితంలో చేస్తాం. మీరందరూ కూడా మరి నా మాటలు కాదు, కానీ
ప్రభు ఈ ధర్మశాస్త్రంలో ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా నెరవేర్పు కలిగి మరి మీరందరూ అయ్యా ఈ 2025 సంవత్సరం అనేకమైన పాపలు చేసి ఇంకా పాత రోత జీవితం ఇంకా ఆ కక్కినది ఇంకా తింటానే ఉన్నా ఒక్క తన వార్తికి తిరిగినట్టుగా నేను ఆ పాప జీవితానికి మరలా వెనక్కి వెళ్తున్నానేమో. ఇంకా ఆఖరిసారి ప్రభా క్షమించు ప్రభా, ఇక అన్నిటికీ వెనక్కి తిరిగి చూడను ప్రభా. పౌలు అంటున్నాడు, నేను గురి ఎత్తకే పరిగెత్తుతున్నాను, ఆ గురి చూసి ఆయన ముందుకు పరిగెత్తానని. ఈ పాపాన్ని ఈరోజు మొక్కుకుంటే ఈ 2025 సంవత్సరం ఈ ఆకర్షణాల్లో నేను పశ్చాత్తాపడితే ప్రభు అంటున్నాడు, నీవు నాలో ఉంటావు కాబట్టి నీలో నూతన క్రియ నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ 2026 సంవత్సరం మొదలు నుంచే మీరు అనేకమైన దీవెనలు ప్రభు సన్నిధిలో మీరు చూడగలుగుతారని నిశ్చయంగా నేను ప్రభు పేరిట సెలవిస్తున్నాను. మరి మత్తయి సువార్త 9:17 కూడా ఒక మాట చూడండి. మత్తయి సువార్త 9:17. సమయం కొద్దిగా ఉంది కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతాను. మరియు సరిపోతుంది. చూడండి ఏంటంట, పాత చిత్రంలో ఇక్కడ మీరు పాత మనసును అలాగే ఉంచుకొని, ప్రాచీన స్వభావాన్ని అలాగే ఉంచుకొని, ఆ పాప స్వభావాన్ని అలాగే ఉంచుకొని, ప్రభు సన్నిధిలో విరోధంగా చేసిన పనులను మీలోనే ఉంచుకొని, ఒప్పుకోకుండా, క్షమాపణ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా నూతన సంవత్సరంలో కొత్త ద్రాక్షారసం పోసినా ఏమవుతుంది? ఇదే పరిస్థితి మాకు. ఈ 2025 సంవత్సరంలో మన పాపమును ఒప్పుకొని, మన పశ్చాత్తాపని, ప్రభువుని క్షమాపణని, మన జీవితాన్ని సరి చేసుకొని 2026లో అయ్యా ఇంకా ఎప్పటికీ నేను ఆ పాపం జోలికి వెళ్ళనని మన నవీన స్వభావం కలిగి రూపాంతరం చేసి యేసులో ఉండి మరి 2026 సంవత్సరం అడుగు పెడితే నీకు కొత్త ద్రాక్షారసం లాంటి మేలైన దీవెనలు, కొత్త దీవెనలు నీ నా జీవితంలో ప్రభు అందించబోతున్నాడని చెప్పడానికి నేనే మాత్రము సందేహించట్లేదు. అటువంటి కృప, అటువంటి పశ్చాత్తాపం మనము ఈ 2025 సంవత్సరం ఈ మిగిలిన సమయంలో మరి మనం సద్వినియోగం చేసుకోవాలని మరి ప్రభు పేరట మనం చేస్తున్నాం. మరి ఇక్కడ ఈ ప్రాచీన స్వభావం ఎలా నేను మార్చుకోవాలి, ఎలా నేను నూతన స్వభావాన్ని పొందాలి, ఎలా నేను రూపాంతరం చెందాలని ఒక భక్తుడు మరి అడిగినప్పుడు ప్రభు ఏ విధంగా సెలవిచ్చాడో చూడండి. యోహాను సువార్త 3:1లో ఒకతనికి మళ్ళా నాలాంటి అవివేకుడికి అనుమానం వచ్చింది. అయ్యా ప్రాచీన స్వభావం అంటున్నావు, మారమంటున్నావు, ఎలా మారాలి, మరి నేను ఎలా నూతన పరచబడాలి అని సందేహం వచ్చినప్పుడు ఆయన ఆ సందేహాన్ని గుర్తించారు. చూడండి యోహాను సువార్త 3. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండేను. అడుగుతున్నాడు, ఏమవ్వాలంట? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని. అప్పుడు మళ్ళీ ఆయన అనుమానం వచ్చింది. ప్రశ్న ఆయనే, సమాధానం కూడా అక్కడే వచ్చింది. మరి మన పాప జీవితాన్ని మరణించి మరి కొత్తగా జన్మిస్తే కానీ మరి పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళలేము. కొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగా మరి బాప్తిస్మని, మరి ఎంతమంది బాప్తిస్మం పొందారో నాకు తెలియదు. కానీ పొందినా మరి మనం ఆ నూతన సృష్టిలోనే ఉన్నామా, పాత జీవితంలో పడిపోయామా? మరి
ఇవన్నీ సరి చేసుకోవాల్సిన సమయం, ఆఖరి సమయం, కొద్ది సమయం మాత్రమే ఉంది. మరి నూతన సృష్టిలోకి మనం వెళ్ళాలంటే, నూతన ఆత్మతో మనం కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవాలంటే, మరి నూతన శక్తితో మరి ఆ 2026 సంవత్సరం మరి మనం స్వాగతం చెప్పాలంటే, మన పాత జీవితాన్ని వదిలిపెట్టి నికోదేముకు సందేహం వచ్చినట్లుగా మన పాపాలను ఒప్పుకొని ఈ రాత్రి వేళ ఈ ఉదయకాలం రాత్రి రేపు మాత్రమే మిగిలి ఉంది. ఈ మధ్య కాలంలోనే మన పాపమును ఒప్పుకొని మరి నికోదేము అడిగిన ప్రశ్నకు ప్రభు సెలవించిన విధంగా మన పాపాలను ఒప్పుకొని మరి వాటిని క్షమించమని విధంగా ప్రభు వేడుకుంటే అప్పుడు మాత్రమే మన పరలోక రాజ్యంలోకి సమీపింపగలవారమై ఉన్నామని మరి మరి ఈ నికోదేము అనే అధికారి ద్వారా మనకి అర్థమవుతుంది. తీతు గ్రంథం 3:5 కూడా ఒక మాటను చూడండి. ఆ మాట ముగించబోతున్నాను. తీతు గ్రంథం 3:5. ఏంటి? మన నీతి అంతా మన కథ అంతా చదవమ్మా. చూసారా ఎలా ఎందుకు రక్షించబడ్డాం మనం? మన నీతి ఎంత మాత్రమును కాదు. ఆయన పునర్జన్మ సంబంధమైన అంటే బాప్తిస్మం ద్వారా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిజరక్షకుడని తెలుసుకున్న ద్వారా నా పాపములు క్షమించి ఆయన నా పాపముల కోసం ఆ శిలువ యాగం చేసి నా పాపముల కొరకు కాయిదముగా ఆయన రక్తాన్ని కుమరించాడని ఒప్పుకొని మన పాపాలను క్షమించబడడం ద్వారా మనం ఏమయ్యామంట? నూతన స్వభావాన్ని కలిగిన క్రైస్తవ సహోదర సహోదరి, నా మాటలను ముగించబోతున్నాను. ఈ 2025 సంవత్సరంలో మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నవి. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస దీక్ష, మరి ఈ ఉపవాస దీక్ష మీకోసం నా కోసమే సాగింపబడితేమో నాకైతే తెలియదు. కానీ మరి ప్రభు అంటున్నాడు, నీ స్వభావం ఎలా ఉంది? నీ ప్రాచీన స్వభావంలోనే ఇంకా జీవిస్తున్నావా? నూతన స్వభావాన్ని వైపు తిరగటానికి నువ్వు అంగీకరిస్తున్నావా? నీ మనసును తిప్పుకుంటున్నావా? రూపాంతరం చెందడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తులో ఉండటానికి ఇష్టపడుతున్నావా? లేదా ఈ 2025 సంవత్సరం లాగే పాత దానిలోనే జీవిస్తూ సంవత్సరాలు మారుతున్నాయి కానీ నీ జీవితం మార్గం లేదేమో? ఒకసారి ఈ రాత్రికాల సమయంలో ప్రభు హెచ్చరిస్తున్నాడు. అలా అయితే నీ పరలోక రాజ్యం లేదని నికోదేము ద్వారా ప్రభు సెలవిచ్చాడు. మరి నికోదేముకి సెలవిచ్చినట్లుగా మన జీవితాన్ని మరి పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మతో మరి కడగబడిన ఆ ప్రభు రక్తంలో కడగబడి నూతన పరిస్థితి మరిన్ని దీవెనలు 2026 సంవత్సరంలో పొందే విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలని మరి ప్రభు సెలవిస్తున్నాడు. ఆఖరిగా ఒక మాట చెప్పి నా మాటలు కీర్తన 103:2 దావీదు అంటున్నాడు. చూశాడు చూడండి. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన నీ సంకటములన్నింటినీ క్షమించువాడు అని అనేకమైన దీవులు అక్కడ ఉన్నాయి. ఈ 2025 సంవత్సరంలో కోరుకోవాల్సింది, నా ప్రాణమా యెహోవాను సమర్పించు. ఈ 2025లో ఏ విధంగా అయితే నీ ప్రాణాన్ని కాపాడాడో 2026లో కూడా అయ్యా ప్రభువా నా ప్రాణాన్ని కాపాడు ప్రభా, నా సంకటాలను కుదుర్చు ప్రభా. మరి అనేకమైన తీవ్రంగా అక్కడ 1, 2, 3 కింద దావీదు మరి ఆయన చేసిన మేలును పొగడుతూ కీర్తనలో తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 2025 సంవత్సరం తరలించబడుతుంది. కొన్ని క్షణాల్లో మొట్టమొదటి కాబోతుంది, చరిత్రగా మిగిలిపోతుంది. 2026 సంవత్సరంలో నీ స్వభావం, నీ ప్రవర్తన, నీ మనస్సు మరి నూతన పరిచయబడలేని విధంగా ఉండాలని మరి ఆ ప్రభు
నీ మనసును కడగాలని, మరి నూతన పరచాలని, నవీన స్వభావం కలిగి ఉండాలని, ప్రభువును ఆనుకొని జీవించాలని, మరి ఆ 2026 సంవత్సరంలో వేటి కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో వాటి అన్నిటినీ ప్రభు అనుగ్రహించే విధంగా నీ ప్రవర్తన పరివర్తన చెందాలని, నా ప్రవర్తన ఆ విధంగా ప్రభు మార్చాలని ప్రభు పేరుట వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఆ మాటలు ముగిస్తాను. మహాపరిశుద్ధుడు గారు ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం ఈ 30వ తారీఖు ఇక ఒక రోజు మాత్రమే, కొన్ని గడియలు మాత్రమే మా జీవితంలో మిగల్చబడతాం. మరి ఈ రాత్రికాల సమయంలో నా నోటి ద్వారా ఆయన ప్రకటించిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఈ 2026 సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో చేసిన తప్పుని ఎన్నటికీ మేము వాటి వైపు తిరగకుండా కుక్క తర వాంతికి తిరిగినట్లు మా జీవితాన్ని చేయొద్దు. వాటిని మేము మర్చిపోయి ప్రభా, ఇదిగో నాయన నవీన స్వభావం, నూతన స్వభావం, నూతన ఆత్మ నీలో జీవిస్తూ మరి ఆ 2026 సంవత్సరం మాకు రావాల్సిన ఆ దీవెనని ఆటంకం లేకుండా మేము పొందే విధంగా మా జీవితాలన్నింటినీ ఈ 2025 సంవత్సరం లోపే సరిచేయమని, చక్కపరచమని, మా జీవితాన్ని కుదుర్చమని, తద్వారా మా కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు, మా బిడ్డల మీద రావాల్సిన ఆశీర్వాదాలు నేను కుమరించే విధంగా మా ప్రవర్తన సరిచేసుకోమని నువ్వు హెచ్చరిస్తున్నావు ప్రభా. అటువంటి దిద్దుబాటు మాకు కలుగు చేయమని మరి నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం. మాకు కొడుకొచ్చిన మీ అందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి